కొన్ని వేల టన్నుల రైస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పారు. అది నాని వాళ్ళకి ముందే తెలుసు అంట. నాని వాళ్ళకి ముందే తెలిసినప్పుడు మరి వాళ్ళు వెళ్ళి ఆపాలి కదా. ముందే తెలుసు 5 సంవత్సరాలు 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సీఎం అయ్యాడు, జగనే కదా సీఎం. ముందే యాక్షన్ తీసుకోవాలి కదా, యాక్షన్ తీసుకొని మాట్లాడాలి కదా. ఇప్పుడు ఈయనకి తెలిసినమ్మటే వెళ్ళి పట్టుకొని ఆపారు. తర్వాతే కదా ప్రెస్ వాళ్ళు చెప్పారు. ప్రెస్ వాళ్ళు కూడా చిన్న ఒకటి ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అనేసరికి అదే రిపీట్ చేసి 10 విధాలుగా చూపెట్టకండి. ప్రజల్లో వాళ్ళ పరిపాలన ఎలా ఉందని అడగాలి కానీ ఎవడో నానిగారు చెప్పాడని చెప్పేసి అదే ట్రోల్గా 10 సార్లు 20 సార్లు వేస్తే అది మంచిగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సీఎం. ఇప్పుడు సీఎం కంటే డిప్యూటీ సీఎంఏ మెయిన్ చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఈయన మాట వింటున్నారు అంటే ఈయనకి ఇచ్చే మర్యాద అలా ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఏదైనా మాట్లాడినప్పుడు నాని గారికి చెప్తున్నాను, మీరు పదవిలో లేరని చెప్పేసి మీకు తిట్టట్లేదు. ఎందుకు అంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాబట్టి మంచిగా మాట్లాడండి. వాళ్ళు మీకు చేతనైనంత చేయండి. మీరు మంచి చేసే వాళ్ళకి మాత్రం ఎప్పుడు మాత్రం తిట్టొద్దు. ఎందుకు సహనంగా ఉన్నామనే దాని గురించి ఆలోచించుకోండి. అదే పవన్ కళ్యాణ్ సార్ మమ్మల్ని మేము ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాం కానీ మాది ఆంధ్రానే, తెలంగాణలో ఉంటున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మీరు రివర్స్ ఏదైనా చెయ్యండి అంటే మేము ఊరుకుంటామా? కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నాం మేము ఆయన ఫ్యాన్స్. కాబట్టి ఏది మాట్లాడినా సరే మంచిగా మాట్లాడారు. గత ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు ఈ విషయం తెలిసినప్పటికీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకించి ఏదో మాట్లాడడం అనేది తప్పు అంటారు. ఇప్పుడు అదే తప్పు అంటున్నారు కదా. ఇప్పుడు దాకా వీళ్ళకి యాక్షన్ కూడా అంటే తీసుకోలేదు. వీళ్ళు 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కసారైనా ఏదైనా సరే విషయం ఏమైనా జరిగిందా? కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఋషికొండ మొత్తం దవ్వేసి ఎందుకు అంత ఖర్చు పెట్టాలి? కొన్ని వేల కోట్లు. ఒక జగన్ సారు బెడ్రూమ్ కే కొన్ని 30 కోట్లు 40 కోట్లు పెట్టారు. ఒక బెడ్రూమ్ కే, ఒక బాత్రూమ్ కి కొన్ని 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. అలాంటి దుర్వినియోగం చేయకుండా దీనిలో ఇప్పుడు ఎలాంటి అవుతున్నాయో అలాంటి అరాచకాలు ఆపితే కదా అవుతుంది. మీరు కూడా ప్రెస్ ముందు మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి. మీకేమైనా సమాధానం చెప్పకపోతే అక్కడ మీరు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. మీరు మీ ముందు మీడియా ఉంది కదా అని చెప్పేసి మీరు ఎలా పడితే అలా మాట్లాడొద్దు. మీకేమైనా దమ్ముంటే మాత్రం అసెంబ్లీలో అడగండి. ఏమైనా మీకు సమాధానం చెప్పకపోతే మాకు అడగండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష హోదాలో లేకపోయినా ఇప్పుడు ఎంత లేని ప్రతిపక్షం వాళ్ళే. ఇప్పుడు మరి ఇటువంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే ఆ ప్రభుత్వం అధికారంలో ఏదైతే ఉన్నదో ఇప్పుడు దానికి ఎన్డీఏ కూటమికి వాళ్ళు సహకరించట్లని చెప్పుకోవచ్చా? అంటే ప్రతిదీ వ్యతిరేకతను తీసుకొస్తున్నారంట. వ్యతిరేకమే తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సహకరించకపోయినా పర్లేదు కానీ చెడగొట్టే పనులు చేయరు. చెడగొట్టే పని చేయకుండా చేతనైనంత వరకు సాయం మీరు చేయండి. మీరు ఉన్నారు కదా, 11 మంది ఉన్నారు కదా, మీకు చేతనైన వరకు మీ డిస్టిక్ వరకు ఏదైనా చేయండి. అబ్బా చేసే వాళ్ళని ఎందుకు ఆపడం? చేసే వాళ్ళని ఆపకండి, మీకు చేతనైనంత వరకు చేయండి. అభివృద్ధి ఉందంటారు తెలంగాణలో? అభివృద్ధి ఉందా అంటే ఉన్న వాళ్ళకి ఉంది. ఇప్పుడు బస్సులో వాళ్ళకి ఏముంది? ఇప్పుడు మాకు డీజిల్ ఆటోలు కూడా బంద్ చేయాలని చెప్తున్నారు కదా. వాటి సర్వీస్ అయిపోయి ఇప్పుడు వాటి పొల్యూషన్ ఎక్కువ ఉంది. సిటీలో బస్సుల పొల్యూషన్ ఎక్కువ ఉంది. హార్డ్ డ్రైవింగ్ చేస్తారు బస్సు డ్రైవర్లు. ఒక్కసారి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఒకసారి బైక్ మీద బస్సు పక్కనే వెళ్ళమని చెప్తే ఏ రాజకీయ నాయకులకైనా ఆ బస్సు తోలే వాళ్ళ హార్డ్ డ్రైవింగ్ ఏంటంటే తెలుస్తుంది. అలాగే అభివృద్ధి అంటారా? మొన్నటిదాకా ఇల్లు మొత్తం కూల్చేశారు, అవన్నీ కామన్ అయిపోయాయి. వాటి వల్ల పనులు అయిపోయాయి. నేను కూడా సివిల్ వర్కర్, అది వదిలేసి ఆటో తీసుకున్నా. ఇప్పుడు ఆటోలు వద్దు, మొత్తం అవుటర్ పంపిస్తా అని చెప్తున్నారు. పంపిస్తే ఏముంది? ఇప్పుడు వాళ్ళకి రాజకీయ నాయకులు వాళ్ళ పరంగా వాళ్ళు వెనక తిరిగే వాళ్ళందరూ ఓకే, వాళ్ళు సెటిల్ అవుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పుకొని. కానీ ఇప్పుడు మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆటోలు మొత్తం డీజిల్ ఆటోలు తీస్తా అంటే ఎలా? ఇప్పుడు మీరు ఇట్లా ఇల్లు కూలగొట్టడం వల్ల మాకు పనులు లేక మేము ఆటో తీసుకున్నాం. ఇప్పుడు అదే మీరు మళ్ళీ 6 పథకాలు అన్నారు, అవి మీరు సక్సెస్ ఏదో చేస్తున్నారు, రాలి సభ అన్ని పెడుతున్నారు. అవి ఏం సక్సెస్ అయ్యాయో ఫుల్ గా అయితే అర్థం కావట్లేదు. బస్సులో ఫ్రీగా పెట్టడం వల్ల మెయిన్ మాకు ప్రాబ్లం వచ్చింది. దానిలో ఏంటి, మరీగా ఫ్రీగా పెట్టకుండా సగమైనా సరే టికెట్ ధర తీసుకుంటే మంచిది. ఎందుకంటే చిన్న బస్సులోనే వెళ్తున్నారు, ఆటో వరకు రావట్లేదు. పొద్దున్న నుంచి చేస్తున్నా, నాకు వచ్చాయి ఇప్పటికి 300 వచ్చాయి. 2 o'clock అయింది, నాకు 300 మాత్రమే వచ్చాయి. అలా మెట్రో దగ్గరే ఉన్నా. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసేటువంటి ఏదో కూడా లైక్ ఎటువంటి స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ కావాలి, విజయోత్సవాలు అయితే జరుపుతుందంట. దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు జరుపుకుంటేనే కదా మేము జరుపుకున్నాం అని చెప్పడానికి ఉంటది.